హలో ఎవ్రీవన్, నేను యష్మిత. అనగనగా అనే సిరీస్ స్టార్ట్ చేశాం. దీంట్లో ఎన్సీఆర్టీ పాఠాలను కథలలో చెప్పుకుందాం. అంతేకాకుండా దీన్ని 10వ తరగతి హిస్టరీలో మొదటి లెసన్ అయిన నేషనలిజం ఇన్ యూరోప్తో మొదలు పెడుతున్నాం. అంతేకాకుండా ఏ స్టేట్స్ అయితే ఎన్సీఆర్టీ సిలబస్ పాటిస్తున్నాయో వాటికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. అయితే ఇది 2 లాంగ్వేజెస్లో ఉంది, ఇంగ్లీష్ అలాగే తెలుగు. చూసేయండి. మునుపటి కథలో మనం ఒట్టావాన్ బిస్మార్క్ గురించి, అతని యుద్ధాలు, జర్మనీ యూనిఫికేషన్ మరియు విలియం II చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకోవడం గురించి చెప్పుకున్నాం. మరి మనం ప్రస్తుత కథలోకి వెళ్దామా? ఒకప్పుడు యూరోప్లో ఇటలీ అనే అందమైన దేశం ఉండేది. కానీ అది ఒక పజిల్ ముక్కలా అనేక భాగాలుగా విడిపోయి ఉండేది. ఇది ఒక జిగ్జా పజిల్ లాంటి దానిలా 7 ముక్కలు, ప్రతిదీ వేర్వేరు రాజులు పరిపాలించేవారు. ఆస్ట్రియన్స్ అలాగే హాబ్స్బర్గ్స్ నార్త్ను పరిపాలించేవారు. పాప్ సెంటర్ను పరిపాలించేవారు. స్పానిష్ బార్బాన్ కింగ్స్ సౌత్ను పరిపాలించేవారు. కేవలం సర్డీనియా పైడ్మాంట్ నార్త్ వెస్ట్లో ఒక ఇటాలియన్ కింగ్ పాలనలో ఉండేది. ఒక ఇటాలియన్ అంటే ఇక ఇటాలియన్ లాంగ్వేజ్ కూడా ఒక్కటి కాదు. ప్రజలు వేర్వేరు లోకల్ వర్షన్స్లో మాట్లాడేవారు. అప్పుడే ఒక ఉత్సాహభరితుడైన యువకుడు గసెప్పి మెజీని యునైటెడ్ ఇటలీ కలకన్నాడు. అతను యంగ్ ఇటలీ అని ఒక సీక్రెట్ గ్రూప్ను ఏర్పరిచి అందరికీ చెప్పేవాడు, మనంతా ఇటాలియన్స్, మనమందరం కలిసి ఒక గొప్ప దేశం అవుదాం. కానీ రాజులు మరియు సైనికులు అతని రెవల్యూషన్స్ను 1831 అలాగే 1848 సంవత్సరంలో కూడా అణచివేశారు. అందువలన మెజీని కలలు మరొక వ్యక్తికి చేరాయి. అప్పుడు వారెవరో తెలుసుకుందామా మరి? అతని సర్డీనియా పైడ్మాంట్ రాజు అయిన విక్టర్ ఎమాన్యుయల్ II ఇటలీను ఏకం చేయడానికి సవాలు స్వీకరించాడు. అతను అత్యంత తెలివైన సహాయకుడైన చీఫ్ మినిస్టర్ అయిన కేవర్. ఈ కేవర్ ఒక ఫైటర్ లాగా కాకుండా తన తెలివి మరియు డిప్లొమసీతో పనిచేశాడు. అతను ఇటాలియన్ కంటే ఫ్రెంచ్ బాగా మాట్లాడేవాడు. కానీ అతని గుండె మాత్రం ఇటలీ కోసమే కొట్టుకునేది. అతను ఫ్రాన్స్తో ఒక సీక్రెట్ ఫ్రెండ్షిప్ చేసి ఫ్రాన్స్తో కలిసి ఆస్ట్రియాపై పోరాడాడు. 1859 సంవత్సరంలో వారు విజయం సాధించారు. ఆస్ట్రియన్స్ను నార్థన్ ఇటలీ నుంచి తరలించారు. కానీ సదరన్ ఇటలీ ఇంకా స్పానిష్ కింగ్స్ పాలనలోనే ఉంది. అప్పుడే ఎరుపు చొక్కా, కత్తి చేతిన పట్టుకొని ధైర్యవంతుడైన గొసెప్పి గారిబాల్డి ముందుకు వచ్చాడు. అతను వేలాది రైతులు మరియు ఫ్రీడమ్ లవర్స్ను వాలంటరీ ఫైటర్స్గా కూడగట్టాడు. తన తోటి వారియర్స్తో సదరన్ ఇటలీలో పయనిస్తూ బ్యాటిల్స్ చేసి ప్రజల హృదయాలను గెలుచుకొని విదేశీ రాజులను తరిమేసి 1861 సంవత్సరంలో విక్టర్ ఎమాన్యుయల్ II అంటే II యునైటెడ్ ఇటలీ రాజుగా ప్రకటించారు. అతన్ని అనుసరించిన రైతులు ఇటలీ అంటే ఏమిటో కూడా తెలియదు. వాళ్ళు ఇటలీని లా టాలియా అనేది కింగ్ విక్టర్ భార్య పేరు అని అనుకునేవారు. ఈ విధంగా ఇటలీ యూనిఫికేషన్ జరిగింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదు అనే విషయాన్ని కామెంట్ చేయండి. మీకు ఎవరైనా 10వ తరగతి విద్యార్థులు తెలిసి ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఇది చూసి వారి పాఠాలను వారు కూడా కథలలాగా గుర్తుపెట్టుకోగలరు. అంతేకాకుండా
ఇంకా మీకు వీటిలో ఉన్న పేర్లు గుర్తుకు పెట్టుకోలేకపోతున్నారు అంటే ఇంకొక 2-3 సార్లు వినండి. అప్పుడు మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. మీకు ఈ కథ యొక్క పీడిఎఫ్ కావాలి అంటే కామెంట్ చేయండి మీ కాంటాక్ట్తో పాటు. అప్పుడు మేము మీకు ఇది షేర్ చేయగలం. అంతేకాకుండా మీకు దీని ఇంగ్లీష్ వర్షన్ కావాలి అంటే ఛానల్లో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.